మన హైదరాబాద్ నుండి తిరువన్నమలైకి రోజు వోల్వో బస్ సర్వీసెస్ ఉన్నాయి. 12 నుంచి 13 గంటలు ప్రయాణం, 1400 నుంచి 2500 వరకు టికెట్. మార్నింగ్ వోల్వో బస్సు ఒక 5 కిలోమీటర్స్ అవతల డ్రాప్ చేస్తుంది. అక్కడి నుంచి 50 రూపీస్ ఇచ్చి షేర్ ఆటోలో మనం టెంపుల్ వరకు వెళ్ళొచ్చు. ఆటో దిగిన తర్వాత ఒక 50 మీటర్స్ నడిచినట్టయితే టెంపుల్ ఎంట్రన్స్ ఒక రాజా గోపురం అనే ఎంట్రన్స్ వద్దకి మనం వస్తాము. దాని ఎదురుగానే చాలా మంచి హోటల్స్, చేంజింగ్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. అక్కడే నమ్మ రామకృష్ణ అని ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది. జస్ట్ అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ నడిస్తే మనం రాజా గోపురం ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అవుతాం. దారిలో సాంబ్రాణి కొట్లు, చాలా వివిధ షాప్స్ ఉంటాయి. ఆలయానికి సుమారు 66 మీటర్లు ఎత్తున రాజా గోపురం ఉంది. ఇది దక్షిణ భారతంలోనే అతిపెద్ద గోపురములో ఒకటి. సుమారు 25 ఎకరాలు విస్తీర్ణములో ఆలయం విరజిల్లుతుంది. గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే 2 టైపు దర్శనాలు ఉంటాయి. ఒకటి ఫ్రీ దర్శనం, ఇంకోటి 50 రూపీస్ టికెట్. ఈ ఆలయం భగవాన్ శివుడికి అంకితం చేయబడింది. ఇది పంచభూత స్థానంలో ఒకటి. ఇక్కడ శివుడు అగ్నితత్వంగా పూజించబడతాడు. ఈ దేవాలయం చోళ, పాండ్య, విజయనగర రాజుల కాలంలో నిర్మాణ విస్తీర్ణం పొందినది. ప్రసాదం కౌంటర్ ఆలయం వెనుక భాగములో ఉంటుంది. అరుణాచలేశ్వర స్వామి ఆలయములు పవిత్రమైన గిరి ప్రదక్షిణ అథవా గిరి వలయం సాధారణంగా తూర్పు ద్వారం ఈస్ట్ గోపురం వద్ద నుండి ప్రారంభమవుతుంది. ఆలయంలో శివ దర్శనం తీసుకొని అర్చన, ప్రార్థన చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. గిరి అంటే పర్వతం, ప్రదక్షిణ అంటే దేవుని చుట్టూ కుడివైపు తిరుగుతూ భక్తిగా నడవడం. అరుణాచల పర్వతాన్ని శివుడు స్వరూపంగా భావించి ఆ పర్వతం చుట్టూ నడిచే ఆచరణే గిరి ప్రదక్షిణ అంటారు. తమిళలో దీనిని గిరి వలయం అని కూడా అంటారు. అరుణాచల పర్వతం చుట్టూ నడిచే దూరం సుమారు 14 కిలోమీటర్లు. గిరి ప్రదక్షిణ మార్గం పట్టణ వీధుల ద్వారా సాగుతుంది. మార్గంలో 8 ప్రధాన లింగాలు ఉన్నాయి. అవి అష్టలింగాలు అని పిలుస్తారు. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశానలింగం. వీటితో పాటు అనేక మఠాలు, చిన్న చిన్న ఆలయాలు, పవిత్ర స్థలాలు ఉంటాయి. గిరివలయ మార్గంలో అనేక ఉచిత ఆహార కేంద్రాలు ఉంటాయి. ప్రసాదం తీసుకెళ్తున్న భక్తులు పక్కకి కూర్చొని ప్రసాదం తీసుకొని దీర్ఘ నడక వల్ల కాలు కండరాలు నొప్పులు వస్తే మార్గంలో కొన్ని చోట్ల ఉచిత నూనె మర్దన కేంద్రాలు ఉంటాయి. తూర్పు గోపురం నుండి బయలుదేరి పర్వతం చుట్టూ అష్టలింగాల మార్గం గుండు సాగుతారు. తిరిగి అదే తూర్పు ద్వారానికి చేరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. పవిత్రత కోసం భక్తులు సాధారణంగా పాదరక్షలు లేకుండా నడుస్తారు. శివ
నమస్కారణముతో ప్రయాణం సాగతిస్తారు. ఓం నమ శివాయ. శంభో శంకర. 14 కిలోమీటర్లు చూసారా, గడిచిపోయింది వాచ్. 14 కిలోమీటర్లు గిరివలయ పాదం అంటే గిరి ప్రదర్శన. 5 గంటలకు స్టార్ట్ చేసాం. గుడి చుట్టూ కొండ ఉంది, ఆ కొండ అంతా తిరిగి వచ్చాం. సుమారు 3.5 గంటలు పట్టింది. అరగంట ఏమో వర్షంలో పోయింది. కానీ ఒక మంచి అనుభూతి, భక్తితో కూడిన ఈ ఒక గిరి ప్రదర్శనలు ముగిశాయి. ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్. ఫుల్లీ టైర్డ్. ఇప్పుడు వర్షం పడుతుంది. తప్పక చేయండి, పుణ్యం దక్కుతుంది. థ్యాంక్ యూ.